హాయ్ అండి, వెల్కమ్ టు కుక్ విత్ మీ ఛానల్. ఈరోజు మనం కొత్తిమీర పుదీనా పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. దీనికి కావాల్సిన పదార్థాలు: కొత్తిమీర, పుదీనా, ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, చింతపండు, ఉప్పు, నూనె. ఇప్పుడు తయారు విధానం తెలుసుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకుందాం. ఇప్పుడు దీనిలో ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీటెక్కిన తర్వాత ఎండుమిర్చి వేసుకుని ఫ్రై చేసుకుందాం. ఆయిల్ హీటెక్కింది కదండి, ఇప్పుడు దీనిలో ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర వేసుకుని ఫ్రై చేసుకుందాం. ఇవి ఫ్రై అయ్యాయి కదండి, ఇవి పక్కన తీసుకుందాం. ఇవి చల్లార్చుకుందాం కాసేపు. ఇప్పుడు అదే బాండీలో కొత్తిమీర, పుదీనా వేసుకుని ఫ్రై చేసుకుందాం. ఇది ఫ్రై అయిపోయింది కదండి, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. ఎండుమిరపకాయలు మిక్సీ పట్టుకున్నాం కదండి, ఇప్పుడు కొత్తిమీర ఇవి చల్లారిన తర్వాత ఇవి కూడా దీనిలో వేసుకుని సాల్ట్ వేసుకుని మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు దీనిలో చింతపండు, ఒక స్పూన్ సాల్ట్ వేసుకుని, అలానే ఇందాక పెట్టుకున్న చల్లార్చుకోవడానికి పక్కన పెట్టుకున్నాం కదండి కొత్తిమీర, ఇది కూడా దీంట్లో వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇదంతా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆన్ చేసి పోపు పెట్టుకుందాం. దీనిలో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీటెక్కిన తర్వాత ఒక ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, శనగపప్పు వేసుకొని పోపు పెట్టుకుందాం. ఇవి ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఇందాక మిక్సీ పట్టుకున్న పచ్చడి వేసుకుందాం. అంతేనండి, పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.